హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 8 ప్రో గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా రెడ్మీ తన నోట్ సిరీస్ ఫోన్స్ని ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అయితే లాంచ్ చేస్తుంది. గత 2 ఇయర్స్ నుంచి రెడ్మీ నోట్ 5 ప్రో తర్వాత నోట్ 6ని ఒక 5-6 మంత్స్లో తీసుకొచ్చింది. తర్వాత మరొక 5-6 మంత్స్లో నోట్ 7 సిరీస్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చింది. సో ఈసారి 6 మంత్స్ కంటే ముందే నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రియల్మీ తన రియల్మీ 3 అండ్ రియల్మీ 3 ప్రోని తీసుకొచ్చిన సో కొన్ని నెలల్లోనే రియల్మీ 5 అండ్ 5 ప్రోని ఈ నెల 20న అయితే లాంచ్ చేయబోతుంది. సో ఇప్పుడు రెడ్మీకి బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న ఏకైక గట్టి కాంపిటీషన్ అయితే రియల్మీయే. సో దాన్ని అధిగమించడానికి, ఆ కాంపిటీషన్ తట్టుకోవడానికైనా రెడ్మీ తన నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోని వాళ్ళు రెగ్యులర్గా లాంచ్ చేసే 6 మంత్స్ గ్యాప్ కన్నా ముందుగానే లాంచ్ చేసే అవకాశం ఉంది. సో ఆల్రెడీ రెడ్మీ నోట్ 8 ప్రోకి సంబంధించి చాలా లీక్స్ వచ్చాయి. సో లూ వీబింగ్ కూడా తన వీబో పోస్ట్లో ఈ నోట్ 8 ప్రోని కన్ఫర్మ్ చేశాడు. సో చాలా సర్టిఫికేషన్ వెబ్సైట్లో రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోకి సంబంధించి సర్టిఫికేషన్ జరిగింది. సో ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 8 ప్రో ఎలా ఉండబోతుంది అనేది సో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సో వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ముందుగా ఈ రెడ్మీ నోట్ 8 ప్రో డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ సేమ్ మనకి రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రోని పోలి ఉండే అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ తోటే వచ్చే అవకాశం ఉంది. సో కొన్ని లీక్స్లో పాపప్ కెమెరాతో వస్తుంది, ఫుల్ వ్యూ డిస్ప్లే అని అంటున్నారు. కానీ సో బడ్జెట్ సెగ్మెంట్లో వస్తాయి నోట్ సిరీస్ ఫోన్స్, వీళ్ళు పాపప్కి వెళ్తారని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ అలాగే 24,000 22,000 ప్రైస్ రేంజ్లో వాళ్ళ రెడ్మీ K20 ఉంది. సో దానికి దీనికి కొంత గ్యాప్ ఉంచాలి కాబట్టి, కొంత డిఫరెన్స్ ఉంచాలి కాబట్టి డెఫినెట్గా వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్ కెమెరా మెకానిజం తోటే రావచ్చు. పాపప్ ఉండే అవకాశాలు లేవు. అండ్ డిస్ప్లే కూడా వాటర్ డ్రాప్ నాచ్ తోటే వస్తుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఈసారి నోట్ 8 ప్రోలో మాత్రం అమోలెడ్ డిస్ప్లేని యూజ్ చేసే అవకాశం ఉంది. నోట్ 7 అండ్ నోట్ 7 ప్రోలో వీళ్ళు IPS LCD డిస్ప్లేని యూజ్ చేశారు. సో కాకపోతే నోట్ 8లో వీళ్ళు LCD డిస్ప్లేని యూజ్ చేసిన నోట్ 8 ప్రో సో రియల్మీ 5 ప్రో నుంచి వచ్చే కాంపిటీషన్ని తట్టుకోవడానికి అమోలెడ్ డిస్ప్లేని తీసుకొచ్చే అవకాశం ఉంది. సో నోట్ 7 ప్రోలోనే చాలామంది అమోలెడ్ డిస్ప్లేని ఎక్స్పెక్ట్ చేశారు. సో నోట్ 8 ప్రోలో మనం అమోలెడ్ డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ఆ మధ్య మనుకుమార్ జైన్ సో మీడియాటెక్ కొత్తగా లాంచ్ చేసిన G90T ప్రాసెసర్తో ఒక ఫోన్ వస్తుంది రెడ్మీ నుంచి అని అయితే కన్ఫర్మ్ చేశాడు. అది నోట్ 8 ప్రోనే అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి కొన్ని లీక్స్ కూడా వచ్చాయి. అండ్ ఈ నోట్ 8 ప్రో కెమెరా గురించి మాట్లాడుకుంటే, సో నోట్ 8 ప్రోలో ఈసారి 4 కెమెరాస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ నోట్ 8లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే రియల్మీ 5 అండ్ 5 ప్రో ఆల్రెడీ 4 కెమెరాస్తో కన్ఫర్మ్ అయ్యాయి. సో వాటి కాంపిటీషన్ తట్టుకోవడానికి డెఫినెట్గా సో ఈ రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోలో 4 కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ రెడ్మీ ఒక వీడియోని అయితే పోస్ట్ చేసింది. సో 4 కెమెరాస్తో ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న వీడియో. అందులో 3 కెమెరాస్ వర్టికల్గా ఉన్నాయి, ఒకటి సో వాటికి సైడ్కి ఉంది. సో మొత్తం 4 కెమెరాస్ అయితే ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. సో ఇవి రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండొచ్చు. అండ్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు రెడ్మీ 64 మెగాపిక్సెల్ రెజల్యూషన్తో ఒక ఫోన్ని తీసుకురాబోతుందని అయితే చెప్పారు. సో మరి అది రెడ్మీ నోట్ 8 ప్రోలో యూజ్ చేస్తారా మరొక ఫోన్ అనేది అయితే మనం ఇప్పుడే కన్ఫర్మ్గా చెప్పలేం. సో మొత్తం మీద 4 కెమెరాస్తో అయితే రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రో అయితే వస్తాయి. బ్యాటరీ గురించి అయితే మనకి ఇప్పటివరకు ఎలాంటి లీక్స్ రాలేదు. సో వీళ్ళు సేమ్ 4000 mAh బ్యాటరీని ఉంచవచ్చు, ఎందుకంటే బ్యాటరీ డిపార్ట్మెంట్లో సో ప్రీవియస్ నోట్ సిరీస్ ఫోన్స్ కూడా అన్ని 4000 mAhతో వచ్చాయి. మేబీ వీళ్ళు 5000 mAhకి అయితే అప్గ్రేడ్ చేయొచ్చు. ఇది మన జస్ట్ ఎస్టిమేషన్. బట్ మోస్ట్లీ వీళ్ళు 4000 mAhతో తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రో ఒకవేళ ఎర్లీగా లాంచ్ అయితే మాత్రం 105తో MIUI 10తో రావచ్చు, లేదా MIUI 11 కొంచెం ఆలస్యం అయితే మాత్రం MIUI 11 100Qతో రావచ్చు. సో దాదాపుగా వీళ్ళు ఒక 1 మంత్లో చైనాలో లాంచ్ చేసే అవకాశం ఉంది ఈ రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోని. సో డెఫినెట్గా 105 MIUI 10 తోటే వస్తాయి. సో ఆ తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఇండియాకి అయితే ఈ రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోని తీసుకొస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో సో ఈ మంత్ 20న రియల్మీ నుంచి రియల్మీ 5 అండ్ 5 ప్రోని అయితే వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా వాటికి కాంపిటీషన్ ఇవ్వడానికి సో నోట్ 8 ప్రోని అయితే అనుకున్న దానికంటే ముందుగా రెడ్మీ అయితే తీసుకొస్తుంది. సో ఆల్రెడీ మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని సో లూ వీబింగ్ అయితే కన్ఫర్మ్ చేశాడు. అండ్ చాలా
సర్టిఫికేషన్ వెబ్సైట్లో కూడా 3C సర్టిఫికేషన్ వెబ్సైట్లో కూడా ఈ రెండు ఫోన్స్ అయితే సర్టిఫికేషన్ పొందాయి. సో మనం ప్రీవియస్ రెడ్మీ సిరీస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే సో ఈ రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోలో మనం బెటర్ కెమెరాస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 4 కెమెరాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నోట్ 8 ప్రాసెసర్ సంబంధించి మనం కన్ఫర్మ్గా చెప్పలేం, కానీ నోట్ 8 ప్రోలో MediaTek G90T ప్రాసెసర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సూపర్ ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీతో వస్తుంది, బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అండ్ బెటర్ AI కేపబిలిటీస్తో వస్తుంది. అంతేకాకుండా మనం ప్రీవియస్ నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే నోట్ 8 ప్రోలో AMOLED డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం మీద కెమెరా అండ్ ప్రాసెసర్ అండ్ డిస్ప్లే విషయంలో నోట్ 8 ప్రోలో ఇంప్రూవ్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 8 ప్రోకి సంబంధించి ఇప్పటివరకు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోని నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే. చాలామంది అయితే నోట్ 8 ప్రో గురించి ఒక వీడియో చేయమని అయితే అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.